గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. టుడే డేట్ ఈస్ 22 ఆగస్ట్ అండ్ 2024. వీఆర్ డూయింగ్ అనాలిసిస్ ఫర్ 23 ఆగస్ట్ 2024. రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అని ఇది నా అనాలిసిస్. దిస్ ఈజ్ మై వ్యూ. ఇది నిఫ్టీ చూస్తే ఒక ర్యాలీలో ఉంది, అప్ సైడ్కి ఒక ర్యాలీలో ఉంది. ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక రేంజ్, నిఫ్టీ ఇదంతా ఒక రేంజ్, రేంజ్ బ్రేక్అవుట్ తీసుకుంది. నిఫ్టీ ఇది ఒక రేంజ్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది మళ్ళీ ఈ హై కనుక బ్రేక్ చేస్తే రేపు మళ్ళా ఈ గ్యాప్ వరకు ఫిల్ చేస్తుంది. ఈ గ్యాప్ అది 25,000 అనేది మన నెక్స్ట్ టార్గెట్. ఓకే, మనం 50 మినిట్స్లో చూద్దాం ఎగ్జాక్ట్గా ఏంటి అనేది. చూస్తే మార్కెట్లో ఇది ఒక రెసిస్టెన్స్, ఈరోజు ఇది ఒక సపోర్ట్. సో మార్కెట్ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఇదే రేంజ్లో ఉంది. ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ ఇదే రేంజ్లో ఉంది. రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ కనుక ఇస్తుంటే, ఇక్కడ కనుక ఒక బుల్లిష్ క్యాండిల్ కనుక చేస్తే యూ కెన్ సీ ఫర్ బయింగ్. అదే ఫ్లాట్ ఓపెన్ అయ్యి రేపు డౌన్ సైడ్ కనుక మూవ్ అయితే నెక్స్ట్ సపోర్ట్ సరికి ఈ లెవెల్, దిస్ ఈజ్ లెవెల్ ఆఫ్ 24,750. ఈ లెవెల్ 24,750 అనే లెవెల్కి మనం నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు, జస్ట్ ఒక 50 పాయింట్స్. ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మనకి ఇది బిగ్ సపోర్ట్. 24,700 అనేది బిగ్ సపోర్ట్. సో రేపు ఫ్రైడే కాబట్టి దేర్ విల్ బి ఎ మూవ్ ఫర్ షూర్. మనకి చూసుకుంటే ఈవినింగ్ టైంలో వాల్యూమ్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఎప్పుడైతే 3:30 తర్వాత వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతాయో దెన్ వీ కెన్ సీ ఏ బిగ్ అప్ మూవ్. నెక్స్ట్ ఇది నిఫ్టీ అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఇస్ బ్యాంక్ నిఫ్టీ డైలీలో చూస్తే, డైలీలో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ సేమ్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక రేంజ్ చేసింది, బట్ స్ట్రాంగ్ క్లోజింగ్ అయితే ఇవ్వలేదు. అదే బిఫోర్ నిఫ్టీలో చూస్తే ఇక్కడ స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. సో నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఉన్న తేడా అది. సో రేపటి క్యాండిల్ బట్టి మనం ఏం డిసైడ్ కాలేం, బట్ గ్యాప్ అప్ వస్తే కనుక వీ కెన్ సీ ఫర్ సెల్లింగ్. వై ఎందుకంటే మీరు 1 అవర్ క్యాండిల్లోకి వెళ్తే ఇది గ్యాప్, మార్కెట్ డజంట్ లైక్ గ్యాప్స్. సో గ్యాప్ ఫిల్ అయిన తర్వాత గ్యాప్ అనేది ఒక రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది రెసిస్టెన్స్. మార్కెట్ కనుక ఇక్కడ ఓపెన్ అయితే 51,400 దగ్గర కనుక ఓపెన్ అయితే ఇది ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఇట్ విల్ టేక్ కన్సోలిడేషన్. బట్ ఈ రేంజ్ కాకుండా ఇక్కడ కనుక గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయిందంటే మనకి సెల్లింగ్ అయితే చూడొచ్చు. సేమ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ 50,500 to 600 ఇదొక మేజర్ సపోర్ట్. ఈ సపోర్ట్లో ఉన్నంత వరకు సెల్లింగ్ ఎక్కువ చెల్లిం, బట్
ఒకవేళ ఈ డౌన్ కనుక వెళ్తే ఇక్కడ వరకు సెల్లింగ్ చూడొచ్చు. ఈ లెవెల్ సెల్లింగ్ అయితే చూడొచ్చు. ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. రేపైతే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రెండింగ్గా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇఫ్ దేర్ ఈస్ ఎ ట్రెండింగ్, ట్రై టు క్యాచ్ ఇట్. డైలీ అనాలిసిస్ చెప్తాను మార్కెట్ గురించి. ఇఫ్ యూ లైక్ ఇట్, ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.